2024 క్రోధినామ సంవత్సరం జూన్ నెల గురించి మనం తెలుసుకుందాం. రాశి ఫలితాల్లో మిథున రాశి అంటే మృగశిర 3-4 పాదాలు, అదేవిధంగా ఆరుద్ర, అలాగే పునర్వసు 1-2-3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకులే మనకు మిథున రాశి కిందకు వస్తారు. మిథున రాశి అధిపతి బుధుడు. అలాగే దిస్వభావ రాశి. అదేవిధంగా ఈ యొక్క రాశి ఈ జన్మ గోచార ప్రకారం చూసినట్టయితే మనకి వ్యయంలో గురువు, అలాగే 9వ ఇంట శని, అలాగే 4వ ఇంట కేతువు, 10వ ఇంట రాహువు. ఈ ప్రభావాల వల్ల మనకి మిథున రాశి వారికి నెల ఎలా ఉండబోతుందని చూసినట్లయితే చిన్న చిన్న విషయాలకి, ప్రలోభాలకి గురవుతారు. అలాగే కోపతాపాలు అధికమవుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచిది, ఎందుకంటే నోరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సమయానికి మీకు డబ్బు అనేది అందటం అనేది జరుగుతుంది. అలాగే వృత్తి వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా జరిగే అవకాశం ఉంటుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు అనేది, అలాగే కొన్ని శుభకార్యాలన్నీ మీరు నిర్ణయించడం అనేది కూడా జరుగుతుంది. అదేవిధంగా దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. అలాగే మీరు ఆస్తి వ్యవహారాల్లో కొన్ని చిన్న చిన్న చిక్కులు ఉంటాయి. అలాగే కోర్టు వ్యవహారాల్లో కొన్ని చిక్కుముళ్ళు వీడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ బాంధవ్యాల మధ్య అనురాగం అనేది వెల్లివిరిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కొన్ని అన్యోన్యత, దాంపత్యం అంతా బాగుంటుంది. కానీ కొంతమంది ఇబ్బందులతో, కోర్టు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి మటుకి కొంచెం క్రిటికల్ అనే చెప్పాలన్నమాట ఈ నెల. అదేవిధంగా మీరు ఇప్పుడున్న వివాదాలని ఇంకా ఎక్కువ చేసుకోకుండా వాటిని పరిష్కార మార్గంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మీకు భాగ్యాత్తు చూసినట్టయితే శని యొక్క ప్రభావం వల్ల మీరు తైలాభిషేకం చేయించడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు. వికలాంగులకు, అంధులకి, ముసలి వారికి మీరు వస్త్రదానం చేయడం వల్ల కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలను అధిగమించి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే శివాలయంలో కూడా అభిషేకం చేయించడం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే బంధుమిత్రులతోనూ చక్కటి ఫలితాలను పొందుతారు. అదేవిధంగా మీరు అనుకున్న దానికంటే కూడా ఉన్నతమైనటువంటి విద్యలు ఏదైతే అభ్యసించాలని మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారో వారి యొక్క ఆశ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. ఒక ప్రణాళిక అనేది సిద్ధపరచుకునే అవకాశం ఈ నెలలో కనిపిస్తుంది.